ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 111వ అంశం, సీతాదేవి ఎన్ని నెలల గర్భవతిగా ఉండగా అడవులకు పంపబడింది. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నాకు మంచి స్ఫూర్తిని ఇస్తుంది. మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రావణ వధానంతరం శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ దాంపత్య జీవితం సుఖవంతంగా సాగుతూ ఉన్నది. ఇలా ఉండగా సీతారాములు ఒక రోజున తమ ఉద్యానవనంలో హాయిగా విహరిస్తున్న సందర్భంలో ఒక విశాలమైన తిన్నె మీద కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు శ్రీరాముడు ఆ వనంలో ఉన్న కొన్ని తీయని పళ్లను కోసుకొని వచ్చి సీతాదేవిని తన దగ్గరకు తీసుకుని ఆమెకు తినిపిస్తూ ఒక మాట అన్నాడు. దేవి, మనకు సంతానం కలిగే లక్షణాలు నీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో స్త్రీలకు ఏవేవో కోరికలు ఉంటాయని చెప్పి అంటారు. నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను. నీకోసం ఏం చెయ్యాలో చెప్పు, చేస్తాను అన్నాడు. అప్పుడు సీతాదేవి చిరునవ్వు నవ్వుతూ తన భర్త వంక ప్రేమగా చూస్తూ, స్వామి, నేను మళ్ళీ అడవులకు వెళ్ళి ఆ ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలని అనిపిస్తున్నది. మహర్షులను సందర్శించి వారి ఆశీస్సులు తీసుకోవాలని అనిపిస్తున్నది. మీకు వీలుంటే ఆ కోరికను తీర్చండి అంది. శ్రీరాముడు నవ్వుతూ సరే అలాగే అన్నాడు. కానీ విధి బలీయమైంది. సీతాదేవి అడవులకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వేరే విధంగా నెరవేరింది. ఈ సన్నివేశం జరిగిన తరువాతనే కోసల సామ్రాజ్య ప్రజలు సీతాదేవి శీలం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు అన్న అంశం శ్రీరాముడి చెవిన పడడము, అప్పుడు శ్రీరాముడు సీతాదేవిని అడవులకు పంపించడము జరిగింది. ఈ విషయం మనకు తెలుసు. అయితే శ్రీరాముడు సీతాదేవిని అడవులకు పంపించే నాటికి ఆమె 8వ నెల గర్భవతి. ఇది మన ప్రస్తుత చర్చనీయాంశం. సీతారాములు వనవిహారం చేస్తున్నారన్న సందర్భాన్ని వివరిస్తూ వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో అతీత శిశిరాగమ అని పదప్రయోగం చేయటం జరిగింది. అంటే శిశిర ఋతువు వెళ్ళిపోయింది అని అర్థం. అంటే శిశిర ఋతువు వెళ్ళిపోయిన తరువాత లేదా శిశిర ఋతువు చివరలో కానీ సీతారాముల మధ్య ఈ సంభాషణ జరిగి ఉంటుంది. అదే వాల్మీకి మహర్షి సీతాదేవి ప్రసవ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉత్తరకాండలోనే ఆమె వర్ష ఋతువులో ప్రసవించినట్లుగా అన్యాపదేశంగా చెప్పటం జరిగింది. శ్రీరాముడు అప్పుడు సీతాదేవితో మాట్లాడుతూ, దేవి, మనకు సంతానం కలిగే లక్షణాలు నీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నాడు కదా. సాధారణంగా స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు 3 నెలల వరకు కూడా బయటికి కనిపించే లక్షణాలు ఏవి కనిపించవు. స్త్రీకైతే తాను గర్భవతినైనానన్న విషయం తెలుస్తుంది, కానీ 4వ నెల గడిస్తేనే తప్ప బహిర్లక్షణాలు స్పష్టంగా కనిపించవు. కాబట్టి శ్రీరాముడు చెప్పిన దానిని బట్టి చూస్తే అప్పటికి సీతాదేవి 4 నెలల గర్భవతి అని మనకు అర్థమవుతుంది. నేను ఇంత స్పష్టంగా ఎందుకు చెబుతున్నాను అంటే, వాల్మీకి మహర్షి చెప్పిన దాన్ని బట్టి వర్ష ఋతువులో కదా సీతాదేవి ప్రసరించినట్టుగా ఉన్నది. శిశిర ఋతువు చివరికి వర్ష ఋతువుకు మధ్యలో 5 నెలలు గడిచినట్లుగా మనకు తెలుస్తున్నది. శిశిర ఋతువు సాధారణంగా ఫాల్గుణ మాసంతో పూర్తి అవుతుంది. తర్వాత వచ్చేది వసంత ఋతువు. వసంత ఋతువు 2 నెలలు ఉంటుంది, చైత్ర వైశాఖ మాసాలు. తర్వాత గ్రీష్మ ఋతువు వస్తుంది, జ్యేష్ఠ ఆషాఢ మాసాలు. అంటే అవి 2 నెలలు, ఇవి 2 నెలలు, అక్కడికి 4 నెలలు.
ఆ గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ భాద్రపద మాసాలు కదా వర్ష ఋతు కాలాలు. కాబట్టి శ్రావణ మాసములో చివరలో సీతాదేవి ప్రసవించి ఉంటుంది. అక్కడికి సీతాదేవి 9 నెలలు పూర్తయిన తర్వాత లవకుశులకు జన్మనిచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి సీతాదేవి ప్రసవించినటువంటి వర్ష ఋతువును ఆధారం చేసుకుని అక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళినట్లయితే అడవులకు పంపబడే నాటికి సీతాదేవి 4 నెలల గర్భవతి అనే విషయం మనకు స్పష్టమవుతున్నది. ఇక తరువాత రాబోయేది 112వ వీడియో. ఆ వీడియోలో సీతాదేవి ప్రసవ సమయం నాటికి శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమానికి ఎందుకు చేరుకున్నాడు, ఆ విశేషాలు ఆ వీడియోలో తెలియచేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.